viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఈ రోజు పాకం పట్టే పని లేకుండా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే హెల్తీ లడ్డూల రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో ఒకసారి చూద్దాం. ముందుగా ప్యాన్ లోకి 1 కప్ నువ్వులను తీసుకోవాలి. నేను మీకు ఇక్కడ కప్పు కొలతలతో మెజర్మెంట్స్ చూపిస్తానండి. అలాగే నల్ల నువ్వులైనా సరే తెల్ల నువ్వులైనా సరే మీకు నచ్చినవి తీసుకోండి. ఈ నువ్వులను మంటను చిన్నగా ఉంచి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. మనం లడ్డూలు కట్టుకునేటప్పుడు విచ్చుకుపోకుండా ఉండాలంటే ఉన్న కిట్కంతా కూడా నువ్వులు వేయించుకోవడంలోనే ఉంటుంది. నువ్వులు చిటపటలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే కలర్ త్వరగా మారుతుంది, కానీ పల్లీలు లోపల వేగవు. ఎప్పటి వరకు వేయించుకోవాలంటే పల్లీలు నలిపితే పొట్టు ఊడిపోవాలి. అప్పటి వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో గట్టిగా నలిపితే పొట్టంతా ఊడిపోతుంది. లేదంటే గ్లాస్ సహాయంతో అయినా కూడా పల్లీలు పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఒక జాలి ఉన్న గరిటెను తీసుకొని అందులో పొట్టు తీసుకున్న పల్లీలను తీసుకోవాలి. ఇలా తిప్పుతుంటే పల్లీల నుండి దాని పొట్టంతా సపరేట్ అవుతుంది. ఇలా పొట్టు తీసిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 4-5 ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలను మిక్సీ పట్టుకున్నాక 1 కప్పు పల్లీలకు 3/4 కప్పు బెల్లం సరిగ్గా ఉంటుంది. దీన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కట్టుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇలా అన్ని లడ్డూలు కట్టుకున్నాక మిక్సీ జార్లోకి నువ్వులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు గ్రైండ్ అయ్యాక కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం, 4-5 ఇలాచీలు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్నాక చేతితో గట్టిగా నొక్కితే ముద్దలా రావాలి. అప్పటి వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఈ 2 రకాల లడ్డూలను చాలా సింపుల్గా, క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఐరన్, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు రోజుకి 2 లడ్డూలను తీసుకుంటే మీకు ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.